పుష్ప 2 గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని ఆడియన్స్ కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సుకుమార్ కూడా పుష్ప 2 కోసం 3 ఏళ్లు కష్టపడ్డాడు. మరి వాళ్ళ కష్టం ఫలించిందా? పుష్ప 2 ఎలా ఉంది? పూర్తి రివ్యూలో చూద్దాం. సిండికేట్ కింగ్ అయిన తర్వాత పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ దూకుడు మరింత పెరిగిపోతుంది. సీఎం పీఎంలను కూడా లెక్క చేయడు. తాను అనుకుంటే శాసనం అంతే, ఏదైనా జరిగిపోవాలని అనుకుంటాడు. మరోవైపు బిజినెస్ పరంగాను ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంటాడు పుష్ప. పోలీసులు మాత్రమే కాదు, పొలిటీషియన్స్ను కూడా తన వేళ్ల మీద ఆడిస్తుంటాడు. ఆ రేంజ్కు చేరుకున్న తర్వాత పుష్పను ఎలాగైనా పడగొట్టాలని, తనపై పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తుంటాడు షెకావత్ అలియాస్ ఫహాద్ ఫాసిల్. ఇదే సమయంలో పుష్ప భార్య శ్రీవల్లి అలియాస్ రష్మిక మందన ఓసారి ముఖ్యమంత్రితో ఫోటో దిగిరా అంటూ భర్తను కోరుతుంది. కానీ సీఎం మాత్రం స్మగ్లర్స్తో ఫోటో ఏందని పక్కన పెట్టేస్తాడు. అక్కడి నుంచి తన గేమ్ మొదలు పెడతాడు పుష్పరాజ్. రాష్ట్ర రాజకీయాలను కూడా గజగజ వణికిస్తాడు. దానికోసం కొన్ని వేల టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి పూనుకుంటాడు. అప్పుడే పుష్పపై పగ తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్న దాక్షాయణి అలియాస్ అనసూయ, మంగళం శ్రీను అలియాస్ సునీల్, షెకావత్ ఒకటవుతారు. అప్పుడేం జరిగింది? పుష్పను అడ్డుకున్నారా లేదా? అసలు పుష్ప ఎందుకు అంత పవర్ మోజ్లో పడిపోయాడనేదే మిగిలిన కథ. కొన్ని సినిమాలను నడిపించడానికి కథతో అస్సలు పని లేదు, బ్రాండ్తోనే పని. పుష్ప 2 విషయంలోనూ ఇదే జరిగింది. పుష్పరాజ్ క్యారెక్టర్ను గంజాయిలా ఆడియన్స్కి ఎక్కించేశాడు సుకుమార్. గాంజా కొట్టడం తప్పే, కానీ కిక్కిస్తుంది కదా. అలాగే పుష్ప క్యారెక్టర్ కూడా. పుష్ప చేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని తప్పే, కానీ చూసే ఆడియన్కు అది రైటే. అలా ఉంది సుకుమార్ రైటింగ్ ఈ సినిమాలో. ప్రతి 10-15 నిమిషాలకు ఓసారి హై ఇచ్చేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు లెక్కల మాస్టర్. కథ నెమ్మదిస్తున్న ప్రతిసారి అల్లు అర్జున్ డ్యూటీ ఎక్కేస్తాడు. కేవలం హై మూమెంట్స్ ఇవ్వడం పైనే ఫోకస్ చేశాడు సుక్కు. ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ చేశాడు. యాక్షన్ సీక్వెన్స్లు అయితే నెక్స్ట్ లెవెల్. జాతర సీక్వెన్స్, క్లైమాక్స్ ఫైట్ పూర్ణకాలు పుట్టించాడు. ఫస్ట్ హాఫ్ అంతా బన్నీ ఫహాద్ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ నడుస్తుంది. సెకండ్ హాఫ్ ఎక్కువగా హై ఎమోషన్స్ పై ఫోకస్ చేశాడు సుకుమార్. జాతరలో వచ్చే రష్మిక మందన ఎపిసోడ్లో సుక్కు రైటింగ్ చాలా బాగుంది. ఒక్కటైతే నిజం, పుష్పలో ఉన్నంత కథ ఇందులో లేదు. హై ఇవ్వడమే పనిగా సీన్స్ రాసుకుంటూ వెళ్ళిపోయాడు సుకుమార్. అందులో చాలా వరకు సక్సెస్ కూడా అయ్యాడు. వీక్ సీన్స్ను కూడా తన రైటింగ్స్తో పీక్స్కి తీసుకెళ్లాడు సుకుమార్. అయితే అంతా బాగానే ఉన్నా ఒక్క మైనస్ మాత్రం అలాగే ఉండిపోయింది. సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ తప్ప అందరూ డమ్మినే. బన్నీ కోసం మిగిలిన క్యారెక్టర్స్ను తక్కువ చేశారేమో అనిపించింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫహాద్ ఫాసిల్ పాత్ర చాలా నీరసంగా ముగించారు. క్లైమాక్స్ కూడా అసంపూర్తిగానే ముగించారు. మూడో పార్ట్కు లీడ్ ఇచ్చినా ఫస్ట్ పార్ట్ ముగించినంత కిక్ ఇవ్వలేదు. ఫ్యాన్స్ అయితే పూర్ణకాలతో బయటికి వస్తారు, అందులో ఎలాంటి అనుమానాలు లేవు. మామూలు ఆడియన్స్ కూడా పైసా వసూలు సినిమా ఇచ్చాడు సుకుమార్. అల్లు అర్జున్ ప్రాణం పెట్టేశాడు. ఈ సినిమా లేకపోతే కెరీర్ లేదేమో అన్నట్లు నటించాడు. ఇదే నా మొదటి చివరి సినిమా అనే స్థాయిలో నటించాడు. కాదు, పుష్పరాజ్ పాత్రలో జీవించేశాడు. రష్మిక మందన కూడా చాలా బాగా నటించింది. సెకండ్ హాఫ్లో ఆమె క్యారెక్టర్ మరింత ఎలివేట్ అయింది. హీరో స్నేహితుడిగా జగదీష్ నటన బాగుంది. రావు రమేష్, జగపతి బాబు, తారక్ పొన్నప్ప, అజయ్ ఇలా మిగిలిన వాళ్ళు కూడా బాగా నటించారు. పుష్ప 2 సినిమాకు ప్రాణం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఆయన పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. కూబా సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. ఎడిటింగ్ ఒకటే కాస్త మైనస్ అనిపిస్తుంది, కానీ దర్శకుడు సుకుమార్ చాయిస్ కాబట్టి ఏం చేయలేం. సుకుమార్ రైటింగ్ అదిరిపోయింది. ప్రతి సీన్లో ఆయన కష్టం కనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ ఖర్చు గురించి ఎంత చెప్పినా తక్కువే. మంచినీళ్ళ కంటే దారుణంగా ఖర్చు పెట్టారు వాళ్ళు. ఇక ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే మాత్రం పుష్పగాడి పాన్ ఇండియన్ రూల్ షురు.